మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సంజయ్ సార్ ఆఫీస్ చూసుకునేటప్పుడు పనులన్నీ స్లోగా సాగేవి. కిరణ్ సార్ వచ్చిన తర్వాత వర్క్స్ అన్ని చాలా స్పీడ్ గా అవుతున్నాయి. అవును ఆశా, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఆ కిరణ్ సార్ డెసిషన్స్ జెట్ స్పీడ్ లో ఉంటాయి. నాకు తెలుసు నేను ఇక్కడికి వస్తే మనశ్శాంతి కోల్పోతానని. గొప్పగా గౌరవం పొందిన చోటే తక్కువగా చూసే పరిస్థితికి వచ్చాను. ఈ విషయం అమ్మకు అర్థం కావడం లేదు. ఎంత చెప్పినా వినకుండా నన్ను ఆఫీస్కి వెళ్ళమంటుంది. ఇక్కడికి వచ్చి నేను అవమానపడ్డం తప్ప అందరూ మెచ్చుకునేలా సాధించేది ఉంది. ఒక్క నిమిషం ఇక్కడున్నా నాకు బీపీ పెరిగిపోతుంది. కిరణ్ సార్ వచ్చాక మన కంపెనీ బిజినెస్ గ్రోత్ పెరిగిపోయింది. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. అన్నయ్య క్యాబిన్ లో ఉన్నాడా? లేరు సార్, ఇంతకు ముందే వెళ్ళిపోయారు. సరే మీరు వెళ్ళండి. ఓకే సార్. ఇదేంటి అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయడం లేదు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకు వెళ్ళిపోయాడు? సంజయ్, ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసా? పనంతా అయిపోయిందా? అయిపోయింది. ఆఫీసులో పని కాదు, ఆఫీస్లో నా పని అయిపోయింది. ఏమైంది సంజయ్? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఆఫీస్లో ఏమైనా గొడవ? ఏంటో రాజ్యం అంతా నాదే కానీ నేను మాత్రం రాజుని కాదు అన్నట్టుంది నా పరిస్థితి. అసలు ఏమైంది సంజయ్? ఆఫీసులో నా పని నాకు అర్థం కావడం లేదు. నా పొజిషన్ ఏంటో నాకు తెలియటం లేదు. చెప్పుకోవడానికి నేను యజమాన్ని, కానీ అక్కడ పని వాళ్ళ దగ్గర కూడా నాకు విలువ లేదు. ప్రతి ఒక్కడు కిరణ్ని పొగిడేవాడే, అది నన్ను కంపేర్ చేసి మరీ పొగుడుతున్నారు. అమ్మ తమ్ముడు కలిసి ఆఫీసులో నన్ను డమ్మిని చేసేశారు. మేఘన, నేను ఏ కంపెనీ గ్రోత్ కోసం కష్టపడ్డానో ఆ కంపెనీలో నాకు ఇంపార్టెన్సే లేకుండా చేసేశారు. మనసుకు చాలా కష్టంగా ఉంది మేఘన. నేను మొదటి నుంచి చెప్తున్నది అదే సంజయ్. ఇక్కడ బీజం నాటిన వాడికన్నా బిల్డప్ ఇచ్చేవాడికే విలువ ఎక్కువ. మీరు చేసింది మర్చిపోయారు. కిరణ్ ఏం చేసినా ఆహా ఓహో అని పొగుడుతున్నారు. మీ అమ్మగారు కిరణ్ ని అందలం మీద కూర్చోబెట్టడానికి మిమ్మల్ని అందరి ముందు చులకన చేస్తున్నారు. నేనెంత చెప్పినా మీరే అది గ్రహించలేకపోతున్నారు. ఏం చేయమంటావు మేఘన? నా వాళ్లే నాకు విలువ లేకుండా చేస్తే నేనేం చేయగలను? నాకు ద్రోహం చేస్తున్నది నా తల్లి నా తమ్ముడే అయినప్పుడు ఎవరి మీద కక్ష తీర్చుకోగలను? కొంచెం కూల్గా ఆలోచిస్తే ఏం చెయ్యాలో మీకే అర్థమవుతుంది. మట్టిలో ఉన్నప్పుడు వజ్రం విలువ 0. అదే వజ్రం మ్యూజియంలో చేరితే దాని విలువ కోట్ల రూపాయల్లో పలుకుతుంది. అందుకే వజ్రం లాంటి మీరు విలువ తెలియని చోట ఉండిపోకుండా మీ విలువ తెలిసేలా చేసుకోండి.
అవసరం లేని కంపెనీకి ఊడిగం చేస్తూ ఉండిపోయే కన్నా మీరే ఒక కంపెనీ పెట్టి మీ విలువ పెంచుకోండి. నిన్ను గుర్తించలేని 10 మంది మధ్య పని చేయకుండా నువ్వే 10 మందికి పని కల్పించి గుర్తింపు తెచ్చుకో. అది ఎలా అవుతుంది మేఘన? ఇప్పటికిప్పుడు కంపెనీ పెట్టడం అంటే మాట్లాడుకుంటున్నావా? సంజయ్, నువ్వు సరే అంటే చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటా. అంటే నువ్వు ముందే ఈ ప్లాన్లో ఉన్నావా? అవును, చాలా రోజుల నుంచి ఆఫీస్లో నీకు జరుగుతున్న అవమానాన్ని భరిస్తూ సరైన నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నావని నాకు అర్థమైంది. అందుకే ఈ విషయం మా నాన్న వరకు తీసుకెళ్లాను. నీతో సపరేట్గా ఒక బిజినెస్ పెట్టిస్తానని ఆయన నాకు మాట ఇచ్చారు. మరి ఆ విషయం ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు మేఘన? నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అని భయపడ్డాను. ఇందులో భయపడ్డానికి ఏముంది మేఘన? మన భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తున్నావు, అందులో తప్పే ఉంది. నేను ఈ మూమెంట్ కోసమే చాలా రోజుల నుంచి చూస్తున్నానండి. మీకు నీరుగా ఎదగాలని చాలా ఆశగా ఉండేది. అది ఇప్పుడు నెరవేరబోతుంది. ఒక భార్యగా నా కోసం నువ్వు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నావు. ఒక భర్తగా నీ కలల్ని నేను నిజం చేస్తాను. నన్ను తక్కువ అంచనా వేసిన మా అమ్మ వాళ్ళకి నా ఇంపార్టెన్స్ తెలిసేలా చేస్తాను. మీరు ఆ మాట మీదే ఉండండి, మిగతా విషయాలు నాన్న చూసుకుంటారు. మీరు ఒప్పుకున్నారని నాన్నతో చెప్తాను. ఇంకెప్పుడు చెప్తావు మేఘన? మంచి విషయాలు అనుకున్న వెంటనే అమల్లోకి వచ్చేయాలి. నువ్వు వెంటనే మావయ్య గారికి ఫోన్ చేసి నాకు ఓకే అని చెప్పేసి. అమ్మ అమ్మ అంటూ కొంగు పట్టుకుని తిరిగే నిన్ను ఇప్పటికి నా దారిలోకి తెచ్చుకోబోతున్నాను. ఏంటి మేఘన, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సంజయ్, నువ్వు నా ప్రపోజల్ని ఇంత త్వరగా ఒప్పుకునేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు తర్వాత హ్యాపీగా ఫీల్ అవుదు గానీ ముందు మావయ్య గారికి ఫోన్ చేయి. ఆగండి, ముందు నేను చెప్పేది వినండి. నేను ఆల్రెడీ నాన్నతో మాట్లాడడం అయ్యింది, దానికోసం ఒక బిజినెస్ పార్ట్నర్ని చూడడం కూడా అయ్యింది. ఓహ్ అవునా, దట్స్ గ్రేట్. కాకపోతే నువ్వు ఒక పని చేయాలి. నువ్వు బిజినెస్ చేయడానికి అత్తయ్య గారికి ఎలాంటి ఆబ్జెక్షన్ లేదని అత్తయ్య గారితో ఒక సైన్ చేయించాలి. అమ్మ సైన్తో పనే ఉంది మేఘన. మనం చెయ్యబోయే బిజినెస్ కి ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం. నాకు చెప్పకుండా ఎందుకు ఇలాంటి పని చేసావని మిమ్మల్ని అత్తయ్య గారు క్వశ్చన్ చేయకుండా ఉండడం కోసం. సంజయ్, ఇది ఒక ముందు జాగ్రత్త అంతే. సంజయ్, ఈ ఒక్క సంతకం చేయించు చాలు, మిగతాదంతా మా నాన్న చూసుకుంటారు. సరే, ప్రయత్నం చేస్తాను. చూడాలి కదా అమ్మే ఉంటుందో. కానీ నాకు వేరే మార్గం లేదు కదా. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదంటే అమ్మ చేత ఎలా అయినా సరే సైన్ చేయించాలి. చేయిస్తాను. ఇప్పటి వరకు మీకే హారిక గురించైతే చెప్తోందో ఆ హారికకి పట్టిన గతే నీ కూతురికి పడుతుంది. మీ కూతురులాగే నా రెండో కోడలు కూడా తెగ ఎగిరెగిరి పడింది. నేనిచ్చిన ట్రీట్మెంట్ కి కుక్కిన పెయిన్ లా ఇంట్లో పడుంటోంది. ఇక మీరు మీ అమ్మాయికి ఫోన్ చేయడం జరగకూడదు. మీకిదే లాస్ట్ వార్నింగ్. అక్క, ఈ మధ్య నాతో మాట్లాడమే తగ్గించేసావు తెలుసా? కావాలనే బయటికి రావడం లేదు ఉషా. ఎందుకక్క, ఏమైంది? అత్తయ్యకి ఎదురు పడాల్సి వస్తుంది. తన మొహం చూస్తే వెంటనే తను మీ అమ్మా నాన్నల్ని, నన్ను మా అమ్మని అన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఆ మాటలన్నీ గుర్తొస్తే నా ఆరోగ్యమేమో కానీ నా మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది. అక్క, అత్తయ్య ఒక మాట అన్నంత మాత్రాన అవి మనసులోనే పెట్టుకుని ఇలా మదన పడకు.
ఏమో ఉషా, నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను. ఆవిడ మొహం చూడగానే నా మూడ్ చేంజ్ అయిపోతుంది. అలా అనకక్క. ఒకరిని ఒకరు ఒక మాట అనుకున్నంత మాత్రాన ఆ మాటనే పట్టుకొని కూర్చోకూడదు. నేనలా పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను. ఉండాలక్క. ఎందుకంటే మనమందరం ఒక కుటుంబం. ఉమ్మడిగా ఉండే మనలాంటి పెద్ద కుటుంబాల్లో ఎవరిని ఎవరు ఏమీ అనకుండా ఉండటం అంటూ జరగదు. ఒకరి మీద ఒకరికి కోపం రాకుండా ఉండదు. ఆ కోపతాపాలు క్షణకాలం మాత్రమే ఉండాలి తప్ప కంటిన్యూ అవ్వకూడదు. కలతలేవైనా ఉంటే అక్కడే ఆగిపోవాలి. బంధాలు మాత్రమే మన మధ్య మిగలాలి. బాధపెట్టే మాటలు మర్చిపోవాలి. మనుషులం కలిసి బతకాలి. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి అమ్మలా అనిపిస్తావు. నీలాంటి సహనం అందరికీ ఉండదు. నీలాంటి వాళ్ళు ఉన్న కుటుంబం ఎప్పటికీ విడిపోదు. మరి తల్లిలాంటి చెల్లి మాట విని మనసులో ఉన్న ఆ కోపాన్ని తరిమేస్తావా? ఈ చెల్లి చెప్తే ఈ అక్క ఓకే అనకుండా ఉంటుందా? నువ్వు చెప్పినట్టే కోపాలన్నీ తుడిచేయడానికి ట్రై చేస్తాను. ఏంటక్క అలా చూస్తున్నావు? తోడికోడళ్ళు తోడేలులా ఉంటారంటుంటారు. కానీ నేను అదృష్టవంతురాల్ని. నాకు నువ్వు తోబుట్టువులా దొరికావు. పొగిడింది చాలే. ఉండు, నీకు పాలు తీసుకొని వస్తాను. ఈ పర్మిషన్ లెటర్ మీద సైన్ చేయించాలంటే చాలా భయంగా ఉంది. అసలు ఈ విషయంగానే తెలిస్తే అమ్మ అస్సలు ఒప్పుకోదు. పైగా పెద్ద గొడవ చేస్తుంది. ఇప్పుడు ఈ సంతకం అంటే ఏమవుతుందో ఏంటో. సంజయ్, ఆఫీస్ ఫైల్స్ తో కలిపి కదా మనం పెడుతున్నాం. ఎందుకు ఇంత టెన్షన్? మన పేపర్ వచ్చినప్పుడు మేనేజ్ చెయ్యి, సరేనా? అంతే అంటావా? అంతే, ఏం కాదు. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. క్లబ్ పేరు నా పేరు చెడగొట్టడానికి ఎవరో పన్నిన కుట్ర అది. ఈ కుట్ర వెనుకున్నదెవరో తెలుసుకుంటాను. త్వరలోనే అన్ని బయటికి లాగుతాను. ఆ అనిత ఎక్కడుందో తెలుసుకోవాలి. సరే, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి సంజయ్ ఇలా వచ్చావు? ఆఫీస్ ఫైల్స్ అమ్మా, సైన్ పెడతామని తీసుకొచ్చాను. నువ్వు మళ్ళీ ఆఫీస్ పనుల్లో పడ్డావు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీ నాన్నగారు నీ కోపం వచ్చిందని, అందుకే ఆఫీస్కి రావడం లేదని, ఇప్పుడప్పుడే ఆ కోపం తగ్గేలా లేదని ఏవేవో చెప్పారు. కానీ నేనవన్నీ నమ్మలేదు. నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టావు సంజయ్. నువ్వు ఇలాగే మళ్ళీ ఆఫీస్ పనుల్లో బిజీ అవుతూ రెగ్యులర్గా ఆఫీస్కి రావాలి. వచ్చి నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. ఎందుకమ్మా ఆఫీస్కి వచ్చి అవమానాలు ఎదుర్కోవడానికా? నన్ను పక్కన పెట్టి పనులన్నీ మీరే చేసుకుంటూ నేనెందుకు పనికిరాని వాడిని అన్నట్టుగా చేయడానికా? ఏం సంజయ్, ఏం మాట్లాడవు? ఇక నుంచి ఆఫీస్కి వస్తావు కదా? తప్పకుండా వస్తానమ్మా. ఈ డిస్కషన్స్ అన్ని దేనికి అత్తయ్య గారు? త్వరగా సైన్ చేసేయండి. వా, ఇక్కడ నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈ అమ్మంటే నీకున్న ప్రేమ గౌరవం నాకు తెలుసు నాన్న. అందుకే నీ కోపం లేదని రాదని గట్టిగా నమ్మాను. ఇన్ని రోజులు నువ్వు ముందుండి ఆఫీస్లో అన్ని పనులు చూసుకున్నావు కాబట్టే మన కంపెనీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది.
ఆ విషయంలో నేనెప్పుడూ నీ పట్ల గర్వంగానే ఫీల్ అవుతాను. పెద్ద కొడుగ్గా నీకే కంపెనీ మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా కంపెనీని ఎలా చూసుకున్నావో ఇక ముందు కూడా నీ బాధ్యతలు అలాగే చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. ఈవిడేంటి తీయగా మాట్లాడుతూ మెత్తగా వెన్నుపోస్తుంది? కొంపతీసి ఈయన గాని కరిగిపోతారా? అలా జరగకూడదు. మళ్ళీ నువ్వు యాక్టివ్గా ఆఫీస్కి వస్తావని, కంపెనీ బాధ్యతలు తీసుకుంటావని నాకు ధైర్యం వచ్చింది. సంజయ్, మిగతా వాటి మీద రేపు సైన్ చేస్తాను. అది కాదమ్మా. ప్లీజ్ సంజయ్. సరే అమ్మా. ఇప్పుడు సైన్ చేస్తే ప్రాబ్లం ఏంటంట? మేఘనా, మార్నింగ్ చేస్తానని చెప్పింది కదా, నేను చేయిస్తాను. ఏం చేపిస్తారో చేయిస్తారంట. అమ్మా, లాస్ట్ వీక్లో మన కంపెనీ షేర్ వాల్యూ డబుల్ అయిందమ్మా. వావ్, చాలా మంచి న్యూస్ చెప్పావు సంజయ్. అమ్మా, నిన్న ఈ ఫైల్లో సంతకాలు చేయడం మర్చిపోయావు కదా? అవును కదా, మర్చిపోయాను. త్వరలోని మన కంపెనీ నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది సంజయ్. ఇదంతా కిరణ్ రావడం వల్లే సాధ్యమైంది. కిరణ్ని పట్టుబట్టి కంపెనీలోకి అడుగుపెట్టేలా చేసింది ఇందుకే సంజయ్. తన పవర్ తనకి తెలియదు, నాకు తెలుసు. అందుకు నిదర్శనమే మన కంపెనీ ఎదుగుదల. నువ్వేమంటావు సంజయ్? అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు. బాగుందమ్మా. వాడొచ్చాక కంపెనీ బాగా ఎదిగిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా గుడ్డు చాకరీ చేసిన నేను ఎందుకు పనికిరాను? నిన్నగాక మొన్నొచ్చిన వాడు మాత్రం కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చేశాడు. వాడిని నెత్తి మీద పెట్టుకుని నన్ను పక్కన పెట్టేస్తున్నావు కాబట్టే ఇప్పుడు నా దారి నేను చూసుకోవాల్సి వస్తుందమ్మా. ఇప్పుడంటే కిరణ్ వచ్చాడు, కానీ ఒకప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి కంపెనీని నిలబెట్టింది నువ్వే సంజయ్. కంపెనీ ఇప్పుడు ఇంత ఎదగడానికి కిరణే కారణమని ఎలా అంటున్నాను, కంపెనీ నిలబడ్డానికి నీ కృషి కూడా కారణం. గాయం చేసి మందు పూయడం అంటే ఇదేనమ్మా. నువ్వు కిరణ్ ఇద్దరు ఇప్పుడు కంపెనీకి 2 కళ్ళ లాంటి వాళ్ళు. మీరిద్దరూ కలిసి కంపెనీని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా అమ్మా, నీ నమ్మకం నిజం అవుతుంది. చూస్తూ ఉండు. బాగుందమ్మా. వాడొచ్చాక కంపెనీ ఎదిగింది, నేనొచ్చాక మూలన పడిందా? నిన్నగాక మొన్నొచ్చిన వాడు కంపెనీని గ్రిప్లోకి తెచ్చేశాడు. వాణ్ణి నెత్తిన పెట్టుకొని నన్ను పక్కన పెట్టావు కాబట్టే నా దారి నేను చూసుకోవాల్సి వస్తుంది. ఎస్, సక్సెస్, గ్రాండ్ సక్సెస్ మేఘనా. ఏంటి అంత హుషారుగా ఉన్నారు? వాట్, అతను సైన్ చేశారా? ఓ మై గాడ్, రియల్లీ అమేజింగ్ సంజయ్. అవును మేఘనా, అమ్మని మాటల్లో పెట్టి సింపుల్ గా సైన్ చేయించేశాను. నువ్వు సూపర్ సంజయ్. కంగ్రాచులేషన్స్ కాబోయే ఎండి గారు. థ్యాంక్ యూ మేఘనా.
ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. మళ్ళీ మనకి థ్యాంక్స్ దేనికి? నీ సక్సెస్ నాది కాదా? నేనేం చేసినా నీ కోసం కాదా? అవును, కేవలం నీ వల్ల ఇదంతా అవుతుంది. అయ్యో కాబోయే బిజినెస్ మ్యాన్ గారు, ఇక నుండి చేయాల్సిందంతా మీరే. తలుచుకుంటుంటే నాకు ఎంత బాగుందో సంజయ్. మీరు ఒక కంపెనీకి ఓనర్, చైర్మన్, ఎండి. మీ కింద ఒక 100 మంది పనిచేస్తారు. మీ మాట అందరూ వింటారు. అక్కడ నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చేసిందే శాసనం. ఓ మై గాడ్, అది తలుచుకుంటుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుండో నేను కన్న కల ఇప్పుడు నిజం కాబోతోంది. నాకంటూ ఒక సొంత గుర్తింపు కావాలనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసిన రాని గుర్తింపు ఈరోజు కొత్త కంపెనీతో వస్తుందనిపిస్తుంది. పనిచేసి కూడా అవమానపడే చోటు నుండి దూరంగా ఉండాలనిపిస్తుంది. విలువలేని చోట ఉండటం కంటే సొంత గుర్తింపు కోసం వెళ్ళడమే మంచిది కదా. పునాదులు వేసి గోడలు కట్టి భవంతి నిర్మించిన వాడి కన్నా దానికి అందంగా రంగులు వేసిన వాడిని గొప్పగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ జనాల తీరే అంత సంజయ్. అందుకే మనమేంటో మనమే నిరూపించుకోవాలి. మీ అమ్మగారు సైన్ చేసిన పేపర్ ఇవ్వండి, అగ్రిమెంట్ రెడీ చేద్దాం. ఇదిగోండి నాన్న. ఇన్నాళ్లకి మీ రాజ్యం మీరు నిర్మించుకోవడానికి ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. అలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. కొత్త బిజినెస్, కొత్త కంపెనీ మొదలవుతుంది. ఇక్కడ మీరే బాస్. మీరు స్వర్ణ గారు అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తే ఇక మీ పార్ట్నర్షిప్ మొదలవుతుంది. మీరు కూడా సైన్ చేసేస్తే అగ్రిమెంట్ పూర్తయిపోతుంది.